సంబంధించి అంటే ఎందుకు సవరణ చేయాల్సి వచ్చింది? ఎందుకు ఈ బిల్లు పార్లమెంట్‌లో పెట్టాల్సి వచ్చింది? ఇవన్నీ కూడా బీజేపీ నాయకులు నిన్న పార్లమెంట్‌లో మాట్లాడారు. ఇప్పటివరకు కూడా రాజనేత గారు కూడా చెప్పారు. ఆ విషయంలో ఏం జరుగుతోంది? ఎవరికి ఏమి అన్యాయం జరగదు. పేద ముస్లింలకు మాత్రం న్యాయం జరుగుతది. దానికోసమే ఇవి తీసుకురావాల్సి వచ్చింది అని. ఇన్ని చెప్పిన తర్వాత ఇక్కడ ఇండి కూటమిలో ఉన్న పార్టీలన్నీ కూడా వీటిని వ్యతిరేకిస్తున్నాయి కాబట్టి మీకున్న అభ్యంతరాలేంటి దీంట్లో? ముందుగా యోయో టీవీ ప్రేక్షకులకు మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. ఈ వక్స్ చట్టంలో ఏదైతే మార్పులు చేర్పులు చేయాలనేది కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా చేసింది, సవరణ చేసింది. ఇప్పుడు రాజు నేత కూడా అదే చేసిండు. కానీ ఏదైతే వక్స్ చట్టంలో ఇప్పుడు రాజు నేత చెప్పినట్టు ఆ, ఏదైతే వక్స్ బోర్డ్ ఏదైతే ఇది నాది అనుకుంటే మటుకు ఆడ వాళ్ళు ఏం చేయాలంటే మొత్తానికి ఎవరు వర్క్స్ ఇది ఈ ల్యాండ్ నాకు బిలాంగ్స్ టు వర్క్స్ అని చెప్పి పెడితే ఆ ఎవరైతే దాంట్లో ఉన్నారో వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది విజిత గారు. హ్మ్. ఎవరైతే అక్కడ ఉంటున్నారో నివసిస్తున్నారో వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలా అనేది కూడా ఆ చట్టంలో ఉండేది. అది బహుశా దాని గురించి కూడా ఏమన్నా చేసిండేమో. నేను అంటే ఇప్పుడు ఈరోజు ఇండియా కూటమి ఏదైతే ఆ విభేదించే కారణాలు ఏంటంటే బీజేపీ ప్రభుత్వాన్ని మొత్తానికి వాళ్ళ గుప్పిట్లో తీసుకోవడానికి కొన్ని చట్టాలు చేస్తుంది. ఆ, మనం డీలిమిటేషన్ గురించి కూడా ఆలోచిస్తే కూడా అదే విధంగా చేస్తుంది. ఇప్పుడు వన్ నేషన్ వన్ ఓట్ అనే రకంగా కూడా ఆలోచిస్తే వీళ్ళు దీని వెనకాల వేరే రకంగా రాజకీయం చేస్తున్నారు అనేది ఒక ఉద్దేశంతోనే ఈరోజు ఆ, ఇండియా కూటమిలో ఉన్న ఏదైతే పార్టీలు ఉన్నాయో అవన్నీ కూడా వ్యతిరేకానికి ఇదొక దారి. కానీ ఒకవేళ నిజంగా కూడా ఈ వక్స్ చట్టం వల్ల కొన్ని నియమ నిబంధనలు ఏదైతే మైనార్టీ పేరు మీద కొంతమంది చేస్తున్న అరాచకాలు ఆపుతుందంటే మటుకు ఇది శోచనీయమైన విషయం. జనరల్ గా అది పెద్దగా అడ్డుకునేది లేదు. కానీ దీన్ని ముసుగులో ఈరోజు మొత్తానికి దేశంలో అంతా వీళ్ళు ఒక వేరే రకంగా చేయాలనే ఆలోచనతో ఉన్నారనేది ఈ ఇండియా కూటమి మెయిన్ ఉద్దేశం. రైట్. సో ఎస్ రావు గారు ఇక్కడ సరే ఇందాక నుంచి కూడా అన్ని వర్షన్స్ విన్నాం. నిన్నటి నుంచి పార్లమెంట్లో కూడా అన్ని వర్షన్స్ వింటూ వస్తున్నాం కాబట్టి ఇక్కడ టీడీపీ కూడా ఈ బిల్లుకి సపోర్ట్ చేసింది. అఫ్కోర్స్ అంటే కూటమిలో ఉన్నారు కాబట్టి సపోర్ట్ చేసిందా, తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకుందా, లేదా బిల్లు పట్ల అసలు టీడీపీ స్టాండ్ ఏంటి, ఇలా రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే వైసీపీ నాయకులు కూడా చెప్తున్నారు ఈ బిల్లుకి సపోర్ట్ చేసి ఆంధ్రప్రదేశ్